హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. అమరావతిలో జరిగే కొత్త విషయాలతో, కొత్త పనులతో మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్‌కి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేసి కన్ఫర్మ్‌గా మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండీ! మనమైతే సీడాక్సిస్ రోడ్‌లో ఉన్నామండి. జోరున వర్షం కూడా పడుతుందన్నమాట. మీరు చూడొచ్చు. ఈ జోరున పడే వర్షంలో గూడా ఎక్కడా పనులాగట్లేదండి ఈ అమరావతిలో. చూడొచ్చు మీరు. ఇదొచ్చేసి పైప్స్‌కి సంబంధించి పనులైతే జరుగుతున్నాయన్నమాట. ఈ పైప్స్‌ని గతంలో జరిగిన ప్రభావం వల్ల ఇప్పుడైతే ఈ పైప్స్ అన్నిటిని మనం చూడటం అయితే జరిగిందండి. భూమిలో ఎప్పుడో వేసేసిన పైప్స్‌ని మళ్ళా బయటికి తీయడం అయితే జరిగిందనమాట. వీటిని వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది దెబ్బతినడం వల్ల వీటిని మళ్ళా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడికి తరలించి, కొత్తగా వాటర్ ప్రూఫ్ లేయర్‌ని అమర్చి, మళ్ళా తీసుకురావడం అయితే జరిగింది. అలాగే ఈ డ్రైనేజీ వర్క్స్ అనేవి ఇదొచ్చేసి సీడాక్సిస్ రోడ్ అనగా ఈ3 రోడ్ అండి. దీనిలో ఏంటంటే అక్కడక్కడ అంటే ఇలాగ కెనాల్స్ పక్కనమ్మట అక్కడక్కడ ఈ బ్యాలెన్సింగ్ ఉన్న డ్రైనేజీ వర్కులను కూడా జరగడం అయితే మనం క్లియర్‌గా చూడొచ్చండి. ఇంత జోరున వర్షం పడుతున్నా నేనెక్కడికెళ్తున్నా అనుకుంటున్నారా? ఈ అమరావతిలో జరిగే పనులు మీకు చూపియడం కోసమేనండి. చూడొచ్చు. ఈ చెట్లు పక్కన ఈ ప్రకృతిలో చాలా అందంగా ఉందండి. ప్రకృతిలో కలిసిపోయి ఎళ్తున్నట్టుండిద్దనమాట ఈ సీడాక్సిస్ రోడ్డు గూడా. ముందు వైపు గూడా చూడొచ్చు మీరు. పైప్స్ అయితే వెల్డింగ్ అనేది జరుగుతుందండి. అది నేను మీకు చూపిస్తాను. అక్కడైతే మనకు పైప్స్ తొలగిస్తున్నారనమాట. ఇక్కడ నుంచి కొత్తగా వేసిన పైప్స్‌కి వెల్డింగ్ అనేది జరుగుతుంది. అది చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇవన్నీ కొత్తగా వేసిన పైప్స్ అండి. అలాగే 5 అతిపెద్ద బ్యాంక్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అవన్నీ మనకి ఈ పైప్స్ ఎక్కడైతే చేస్తున్నారో వర్క్ దాని పక్కనే ఉన్నాయండి. ఆ ల్యాండ్స్ అన్నీ మీరు మన ఛానెల్‌లో క్లియర్‌గా వీడియో అయితే చేశాను. ఎళ్లి చూడండి మీరొకసారి. అలాగే ఇది చూడొచ్చండి మీరు. ఇదిగోండి. ఇక్కడ వెల్డింగ్ ఈ జోరున పడుతున్న వర్షంలో కూడా వెల్డింగ్ చేస్తున్నారండి ఆయన. చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఈ వర్షంలో మనం ఒక 2, 3 రోజుల నుంచి అదే విధంగా వర్షాలైతే పడుతున్నాయండి. మరి పనులాగితే కుదరదు కదండీ! పనులనేవి వాటి పనవి జరుగుతానే ఉండాలి. చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తానే ఉన్నారండి. ఈ వీడియోలో నేను మీకు మొత్తం చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ పైప్స్ వెల్డింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం క్రాస్ చేయబోయే రోడ్డొచ్చేసి ఎన్10 రోడ్డండి. అది రోడ్డుకి పక్ మధ్యలోగా ఈ షీడాక్సిస్ రోడ్‌ని కనెక్ట్ చేసుకుంటా అయితే వెళ్ళిద్దనమాట. అదిగోండి. అలాగే ఇక్కడ నుంచి ఈ చెట్లు, ఈ పచ్చదనం చూడొచ్చండి మీరు. ఎంత బావుందో. ఈ చెట్లు, ఈ పచ్చదనం, ఈ రకరకాల చెట్లండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి తీసిన పైప్స్‌నైతే ఇదిగోండి మొత్తం ఈ చెట్ల కిందకి పెట్టడం అయితే జరిగిందనమాట. అదేంటంటే వాకింగ్ వే, సైక్లింగ్ ట్రాక్ పక్కనండి. మొత్తం చూడొచ్చు ఎన్ని పైప్స్ తీశారో. దాదాపు సీడాక్సిస్ రోడ్డు ఒక 5 కిలోమీటర్ల దాదా 5 కిలోమీటర్ల వరకు ఉన్న పైప్స్ అన్నిటిని ఇక్కడైతే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ మంచిగా ఉన్న పైప్స్ అండి. వాటర్ ప్రూఫ్ లేయర్ కూడా దెబ్బతినని పైప్స్ అనమాట. ఇది చూడొచ్చండి మీరు. ఈ చెట్లని ఎక్కడైనా గానీ ఏదన్నా ఉంటే నరికేస్తారండి. ఇక్కడైతే నరికేయడం అనేది జరగట్ల. ఈ చెట్లన్నిటిని తీసుకెళ్ళి మళ్ళా ప్రకృతి వనం అనే పార్క్ దగ్గరైతే పెట్టడం జరుగుతుందనమాట. అక్కడి నుంచి మళ్ళా మనకి ఏ ఏరియాకి అవసరమో ఆ ఏరియాకి తీసుకురావడం జరుగుతుందండి. మీరు అదైతే చాలా మంచి విషయం అనమాట. దానిలో మీరు ఏమనుకుంటున్నారో అది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అది అర్థమైద్దండి. ఇదే వీడియోలో నేను మీకు సీడాక్సిస్ రోడ్డు అందాలతో పాటు ఏపీ సీఆర్‌డీఏ ఎలా ఉంది? ఏంటి అనేది కూడా నేను చూపిస్తానండి. ఏపీ సీఆర్‌డీఏ మీటింగ్ హాల్స్ ఎలా ఉన్నాయి? ఏంటి అనేది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇక్కడ కూడా చూడొచ్చండి. ప్రతి చెట్టు ఏ చెట్టుని వృధా చేయట్లేదండి. ఇవేంటంటే చిన్న మొక్కలుగా నాటిన చెట్లు పెద్ద చెట్లయినాయన్నమాట. ఇవి ఒక్కొక్క సీజన్‌లో చూసుకుంటే మీరు పూలతో అందంగా ఉంటాయండి అసలు. పూలు తప్ప ఆకులు కనిపియవు. అలాగా ఇదొచ్చేసి మనకి చూడొచ్చండి. నోవోటెల్ హోటల్ అన్నమాట. దానికోసం కేటాయించిన ల్యాండ్‌లో భూమి పూజ అనేది చేశారు ఆల్రెడీ మనం చూసాం. ఇదిగోండి ఇక్కడ నుంచి బ్లాక్స్ అనేవి మొదలవుతాయండి. ఇదొచ్చేసి బ్లాక్ నంబర్ 4, బ్లాక్ 3,
అలాగా బ్లాక్స్ మొత్తం 4 బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి నంబర్ 1 బ్లాక్‌లో ఒకటో నంబర్ బ్లాక్‌లో ఏందంటే పనులనేవి జరుగుతున్నాయండి. మీరు చూడొచ్చు ఇక్కడ. ఒకటో నంబర్ బ్లాక్‌లో పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ వర్కర్స్ ఉండడాన్నయితే మనం గమనించొచ్చండి. నేనెళ్ళింది ఎగ్జాక్ట్‌గా లంచ్ టైమ్ అండి. ఆ లంచ్ టైమ్‌లో ఏంటంటే వీళ్ళు లంచ్‌కి లం తినడం కోసం అయితే సిద్ధమవుతున్నారనమాట. ఆల్రెడీ పనులు చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారండి. ఈ వీళ్ళకేంటంటే పనులు డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్స్ వారీగా ఉంటాయండి. అది నేను చెప్తాను మీకు. ఇదిగోండి ఒకసారి ఏపీసీఐడీఏ చూడండి. ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ ఎంట్రన్స్‌లో ఉన్న ముఖద్వారం దగ్గర పనులైతే జరుగుతున్నాయండి. ఈ ఎలివేషన్‌కి సంబంధించి. ఈ డిజైన్ గాని ఇవన్నీ ఎలివేషన్స్‌కి సంబంధించి పనులైతే జరుగుతుంది. ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి. ఈ ఎలివేషన్స్ పూర్తయిన తర్వాత, బిల్డింగ్ ప్రారంభమైన తర్వాత, ముందు మన జాతీయ జెండా ఉండి చూడటానికి చాలా అంటే చాలా బావుందండి. వెనక పక్క అయితే మనకి ఈ జనరేటర్ రూమ్ గాని, ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇవి గూడా కొంచెం వర్క్స్ అనేవి ఉన్నాయండి. ఇదిగోండి ఇవన్నీ పైప్స్ గతంలోనే తీసి పక్కకైతే పెట్టారనమాట. ఈ వాటర్ ప్రూఫ్ లేయర్స్ అయితే డ్యామేజ్ ఏమి అవ్వలేదండి అంతగా. చాలా బావున్నాయి. నేనిప్పుడు మీకైతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అయితే చూపిస్తానన్నమాట. ఇదిగోండి. మనం ఇంతకుముందు చూసినప్పుడు ఇంతగా పెయింటింగ్ ఏసి అయితే లెవ్వనమాట. ఇప్పుడైతే మొత్తంగా పెయింటింగ్స్ వేయడంతో పాటు అదిగోండి బూడిద రంగు కలర్ గూడా ఏస్తున్నారనమాట మధ్యలో వచ్చేసి. ఒకసారి ఏపీసీ చూడండి వెనక పక్క నుంచి ఎంత అందంగా ఉందో. చాలా బావుందండి. ఇది గూడా సియాక్సిస్ రోడ్‌లో ఉండి చూస్తుంటే మనము. అలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుకైతే తీసుకొస్తానండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయాలండి. ఇదిగోండి సీడాక్సిస్ రోడ్డు ఆ చివరిదాకా ఎండింగ్ అయిద్దనమాట. అదేంటంటే వాళ్ళు డ్రైనేజీ కోసం సంబంధించి వర్క్స్ జరగడం కోసం తవ్వుతున్నారండి. మనమైతే వర్షం అని లేదు, ఎండ అని లేదు, ఏది అని లేదండి. ఈ అమరావతిలో పనులు చూపియడం ఒక్కటే నా పని. మనం ఏంటంటే ఆల్రెడీ మనకి ఈ అమరావతి జరిగే వర్క్స్ చూపియడం అంటే నాకిష్టమండి. అందుకని నేను ఈ అమరావతిలో ఎక్కడ ఏ పనులు జరుగుతున్నా గానీ ముందుగా తీసైతే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా అనమాట. మన ఛానెల్‌కి ఇంకా మోనిటైజేషన్ గూడా అవ్వలేదండి. మీరు సపోర్ట్ చేస్తే అవ్వచ్చు. ఇంకా కొంచెం మనకి రెవెన్యూ అది వచ్చి కొంచెం హెల్ప్‌ఫుల్ అయిద్దనమాట. ఇదిగోండి ఈ రోడ్‌లోంచి చూడొచ్చు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవరు ఒక్కొక్కటి 12 అంతస్తుల పైనే ఉందండి. ఇవొచ్చేసి ఏఎస్ టవర్స్ అనమాట. ఇవి గూడా 11, 10 అంతస్తులు ఎత్తైతే ఉంటాయండి. లోపల ఇంటీరియర్‌గా వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఇది అండి మన వీడియో. మన అమరావతి క్యాపిటల్ ఛానల్‌ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా ఎవరైనా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా మన ఛానల్‌కి